మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామంలో ఈ నూతన సంవత్సరంలో మొదటి ఆదివారపు ఆరాధనలో పాలు పందులు పొందినటువంటి మీ అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ రోజున మనం బైబిల్ గ్రంథంలో నుంచి నేర్చుకోబోయేటువంటి అంశం ఏమిటంటే ఆలకించును అనే అంశాన్ని మనం నేర్చుకోబోతున్నాం. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఇక నేరుగా అంశంలోనికి మనం ప్రవేశిద్దాం. బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా తీసి చూడడానికి ప్రయత్నం చేయండి. కీర్తనల గ్రంథము 61వ కీర్తన, దావీదు రాసిన 61వ కీర్తన మొదటి వచనాన్ని ఒకసారి చదివి వినిపించండి. దేవా, నా మొర్ర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. చాలు. ఇక వ్రాయబడినటువంటి మాటను మనం గమనిద్దాం. భక్తుడైనటువంటి దావీదు దేవునితో మాట్లాడుతున్నాడు. దేవా, నా మొర్ర ఆలకించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము అని మాట్లాడుతున్నాడు. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడుట అని అర్థం. మొర్ర అంటే ప్రాణము అలసి నీరసించి సొక్కిపోయిన వాడు పెట్టేటువంటి విన్నపాన్ని మొర్ర అంటాం. ప్రార్థనకు మొర్రకు తేడా ఏమిటంటే అదే. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడతాం. మొర్ర పెట్టుకోవడం అంటే ఏంటంటే ఎన్నిసార్లు ప్రార్థన చేసిన జవాబు రానప్పుడు అలసిపోయి సొక్కిపోయి, ప్రభువా, ఏమిటి నాకు ఈ పరీక్ష, ఏమిటి నాకు ఈ సమస్య, ఏమిటి నాకు ఈ వేదన, దీని నుంచి తొలగించడం నీ చిత్తం కాదా, నేను ఈ బాధ తట్టుకోలేకపోతున్నాను, దీంట్లోంచి నన్ను బయటకు తీసుకుర్రా అని దేవునికి చేసే విన్నపమే మొర్ర అంటారు. అలసిపోయి సొక్కిపోయి మోకరించి మోకాళ్ళ మధ్యలో తలబెట్టి, లేదు సాష్టాంగ పడిపోయి మూలుగుతున్నటువంటి విధానాన్ని మొర్ర అని బైబిల్ గ్రంథం చెబుతోంది. కాబట్టి దేవా, నా మొర్ర ఆలకింపుము అంటున్నాడు. అంటే ఈ దేవుడు ఎలాంటి వాడు అంటే మనకు అర్థమవుతుంది కదా. ఆలకించే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఆయన మన మనవిని ఏం చేస్తాడు? ఆలకిస్తాడు. మన ప్రార్థనను ఆలకిస్తాడు. మన మొర్రను ఆయన వింటాడు. కాబట్టి ఆయన వినే దేవుడు అని మొదటిగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఆలకించే దేవుడు అని మనం గుర్తుపెట్టుకోవాలి. 65వ కీర్తన 2వ వచనంలో దావీదు పాడతాడు, నా ప్రార్థన ఆలకించువాడా అన్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. అక్కడ ఏమంటాడు దావీదు? నా ప్రార్థన ఆలకించువాడా. అంటే ఈ దేవుడు ఆలకించే దేవుడు. అందుకే 115వ కీర్తనలు అంటాడు, చదవద్దు కానీ, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగునగాక. మహిమ మాకు కాదు, ఎవరికి? నీకే. ఎందుకని ఆయనకి మహిమ కలగాలి. అక్కడ చెబుతున్నాడు, మీ దేవుడేడి అని వారు అడుగుతారట. అన్ని జనులు ఉన్నారు కదా కొంతమంది. అప్పుడు అక్కడ ఆన్సర్ ఉంటుంది, మా దేవుడు ఆకాశమందున్నాడు, ఆయన ఇష్టం వచ్చినట్టుగా ఆయన సమస్తమును చేయుచున్నాడు అని అక్కడ కొన్ని వస్తువులను గురించి, బొమ్మలను గురించి మాట్లాడుతున్నాడు. వారి విగ్రహములు వెండివి, బంగారువి, అవి మనుషులు చేసినటువంటి చేతి పనే. వాటికి నోరుంటుంది కానీ పలుకవు, కళ్ళుంటాయి కానీ చూడవు, చెవులైతే ఉంటాయి కానీ వినవు, ముక్కులుంటాయి వాసన చూడవు, చేతులు ఉంటాయి కానీ అలా ముట్టుకోవు, పాదాలు ఉంటాయి కానీ నడువు, గొంతుక ఉంటుంది కానీ మాట్లాడవు అని వ్రాయబడింది. మరి ఈయన ఎలాంటి వాడు? ఆలకించే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వే ప్రార్థిస్తావో ఆ ప్రార్థనను ఆలకిస్తాడు. నువ్వు పెట్టిన మొరను ఆలకిస్తాడు. నువ్వు చేసిన ప్రతి విన్నపాన్ని కూడా ఆయన వినగలిగిన వాడు, ఆయన ఆలకించగలిగిన వాడు. మనం ఆరాధించే దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక.
కాబట్టి ఏ సమస్యతో ఉన్నావో, ఏ బాధతో ఉన్నావో, ఎలాంటి ఇరుకులో ఉన్నావో, ఎలాంటి ఇబ్బందులతో గడచిన సంవత్సరం అంతా నువ్వు నీ జీవితాన్ని కొనసాగిస్తూ వచ్చావో, ఎన్నో బాధలు తట్టుకొని వచ్చావు, ఎన్నో హింసలు తట్టుకొని వచ్చావు, ఎన్నో రోగాలు భరించి వచ్చావు. వాస్తవానికి చచ్చిపోవాలి నువ్వు. కానీ దేవుడు తన కృపను బట్టి ఏదో రకంగా కొత్త సంవత్సరంలోనికి నువ్వు రావడానికి అవకాశం కల్పించాడు. కాబట్టి ఈ నూతన సంవత్సరంలోకి వచ్చిన తర్వాత దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ మొట్టమొదటి రోజున, ఈ మొట్టమొదటి ఆదివారపు ఆరాధనలో నీ మొరను నేను ఆలకిస్తాను అని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఆయన ఆలకించేవాడు. మనం ఏదైనా ఒక సమస్య ఎవరికైనా చెప్పేటప్పుడు వాళ్ళు ఆలకించకపోతే బాధపడతాం. మనం చెప్పినటువంటి విషయాన్ని పట్టించుకోకపోతే బాధపడతాం. మనం ఏదన్నా వారికి సీరియస్ మ్యాటర్ చెబుతున్నప్పుడు ఆగవయ్యా అని వాళ్ళ పనులు చూసుకున్నందుకు ఎంతో నలిగిపోతాం, కురింగిపోతాం. నా మొర వినేవాడు లేడు, నా గోడు వినేవాడు లేడు అని పెద్ద మనుషుల దగ్గర తిరిగాం, పోలీసుల దగ్గర తిరిగాం, లాయర్ల దగ్గర తిరిగాం, రోగాన్ని బట్టి డాక్టర్ల దగ్గర తిరిగాం. నాకు అలా ఉంటుంది, ఎలా ఉంటుందని ఎంతోమందికి చెప్పావు. ఒక్కళ్ళు కూడా నీ మనవి వినేవాళ్ళు కానీ ఆలకించేవాళ్ళు కానీ లేరు. ఎందుకు అంటే ఈ లోకంలో ఎవరైనా మన మొర వినాలి, మనం పెట్టే విన్నపం, మన అర్జీని వాళ్ళు తీసుకొని మనకు పని చేయాలి అంటే వాళ్ళకు మనం చెల్లించవలసింది సొమ్ము ఉంది. అది మన దగ్గర ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు మొర వింటారు, మన విన్నపాన్ని స్వీకరిస్తారు. తర్వాత ఆయన న్యాయం చేస్తారన్నది గ్యారంటీ లేదు. కానీ ఈ దేవుడు ఎలాంటి వాడు అంటే నువ్వేమి సొమ్మినవసరంలా, నువ్వు దేవునికి ఏమీ కూడా ఇవ్వనవసరంలా. ఆయనకి మనమేమి ఇవ్వగలం? దేవునికి మనం ఏమి ఇవ్వగలం? ఆకాశం ఆయనది, భూమి ఆయనది, కనబడుతున్న సృష్టి ఆయనది. నువ్వే ఆయన వాడవు, ఆయన దానవు. మనం ఆయనకి ఇవ్వవలసింది ఏమిటంటే మన హృదయాన్ని ఇవ్వగలిగి, ఆయనకు మొర్ర పెట్టగలిగితే చాలు, ఆయనకు ప్రార్థన చేయగలిగితే చాలు. ఆయన ఆలకించే దేవుడు. ఎప్పటి వరకు ఎక్కడెక్కడో తిరిగేవేమో, ఎవరెవరికో మొర పెట్టేవేమో, నీ సమస్య ఎవరెవరి దగ్గర పెట్టి విఫలమయ్యేవేమో. కానీ ఈ రోజున దేవునికి మనం విన్నపం చెప్పగలిగితే, దేవుని సన్నిధిలో మనకున్న బాధను ఆయనకు చెప్పగలిగితే, ఆయన ఖచ్చితంగా ఆలకించే దేవుడు, ఆయన వినగలిగే దేవుడు. అంటున్నాడుగా కీర్తనకారుడు, దేవా నా మొరాలకింపుము, నా ప్రార్థనకు చెవి యొగ్గుము. అంటే ఆయనకి వినబడుద్ది, ఆయన ఆలకిస్తాడు. ప్రతి సమస్యకు విడుదల మార్గాన్ని దేవుడు చూపించగలుగుతాడు. దానిని ప్రార్థన అంటాం. ప్రార్థన అంటే దేవునితో మనము మాట్లాడుట. ఎదుటి వ్యక్తితో ఎలా మాట్లాడుతున్నామో అలా దేవునితో మనం మాట్లాడగలగాలి. ఎందుకంటే ఆయన వింటాడు, ఆయనకి చెవులు ఉన్నాయి. కాబట్టి ఆయనకు మనం మన విన్నపాన్ని తెలియజేసుకోవచ్చు. మరి ఎంతమంది ఆయనతో రోజు మాట్లాడుతున్నాం? మన సమస్య ఆయనకి చెబుతున్నాం. ఆయనకి చెప్పి చూడండి. ఇక సమస్య మరలా దరిదాపుల్లో ఉంటే అడుగు. నీకు విరోధమైన ఏ ఆయుధం కూడా వర్ధిల్లదో. అంటే బాధలు, ఇరుకులు, ఇబ్బందులు లోకంలో అందరికి వచ్చినట్టు వస్తుంటాయి. కానీ అవి మనలను భయపెట్టలేవు, కంగారు పెట్టలేవు, కలవర పెట్టలేవు. అవి మనల్ని ముంచలేవు, మనల్ని చంపలేవు. వాటిల్లో నుంచి తప్పించుకునే మార్గం ఏమిటో దేవుడు మనకు చూపిస్తాడు. చాలా అద్భుతంగా ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆ బాధలలో, సమస్యలలో, ఇరుకుల్లో మనం చిక్కుకుపోము, వాటి నుంచి బయటపడతావు. అదే సమస్య అయినప్పటికీ కూడా, ఎంత పెద్ద సమస్య అయినప్పటికీ కూడా, పోలీసుల వల్ల కాకపోయినా, కోర్టుల వల్ల కాకపోయినా, పెద్దల వల్ల కాకపోయినా, డాక్టర్ల వల్ల కాకపోయినా, ఈ భూమండలం మీద ఎవడు కూడా ఇక నిన్ను బాగు చెయ్యలేడు అనేటువంటి పెద్ద సమస్య అయినప్పటికీ కూడా దాని నుంచి తప్పించుకునే మార్గం మనం దేవునికి గనక చెప్పగలిగినప్పుడు ఆయన చూపిస్తాడు. దేవునికి మహిమ కలుగునగాక. కారణం ఏమిటి? ఆయన ఆలకించే దేవుడు. ఆయనతో మాట్లాడడమే ప్రార్థన అంటే. మనకున్న బాధ ఆయనతో చెప్పుకోవటమే. ఆయనతో చెప్పిన తర్వాత ఇక భయపడకూడదు, ఆయనతో చెప్పాక కంగారు పడకూడదు, ఆయనతో చెప్పాక మళ్ళీ మన సొంత ప్రయత్నాలు ఏమి చేయకూడదు. ఒక బాధ్యత ఆయన మీద పెట్టినప్పుడు ఆయనే చూసుకుంటాడు అని మనం ధైర్యంతో ఉండాలి. నాన్నకి చెప్పాం నాకు పలానా వస్తువు కావాలని, ఒకటికి 10 సార్లు మళ్ళీ
కొన్నావా అని తెస్తాను అని వాగ్దానం ఇచ్చాడు, మాట ఇచ్చాడు దేవుడు. తీసుకొస్తాను వచ్చేటప్పుడు అన్నాడు తండ్రి. తెచ్చే బాధ్యత ఎవరిది? తండ్రిదే. ఆయనకి చెప్పలేదనుకో తెస్తాడా? అలాగే మనం కూడా దేవునికి చెప్పాలి. చెప్పకపోయినా దేవుడు తెలుసు కదండి, మరి తెలుసు కాబట్టి మరి ఆయన చేయొద్దా? నువ్వు చెప్పకపోయినా కొన్ని చేస్తాడు, కొన్ని మాత్రం మనము చెప్పాలి. మనం చెబితేనే కొన్ని చేస్తాడు. అడుగుడి మీకు ఇయ్యబడును, అడగకపోతే ఇవ్వబడదు కదా. అడిగితేనే కొన్ని ఇస్తాడు. అడగకుండా తండ్రి మనకేం చేస్తాడు? అడగకుండా ఏం చేస్తాడు? ఆహారం సమకూరుస్తాడు. ఆహారం, నాన్న నాకు అన్నం కావాలి వాళ్ళని అడుగుతాడు పిల్లాడు. ఏం అడగని అవసరం లేదు. లేకపోతే నాకు ఈ రోజున బట్టలు లేవు, బట్టలు కొనుక్కరని అడగాల? అవసరం లేదు. మంచినీళ్ళు కావాలని నాన్న అడగాల? ఆయన అవన్నీ తండ్రి సమకూరుస్తాడు. మనకి ఇంకేదైనా వ్యక్తిగతంగా అవసరం ఉంటే అప్పుడు అడుగుతాం. నాన్న పలానా బుక్ కావాలి, నాకు పుస్తకం కావాలి అని అడిగితే ఏం చేస్తాడు? అప్పుడు ఇస్తాడు. అలాగే దేవుడు మనకు కావాల్సినన్ని భూమి మీద ముందే పెట్టి ఉంచేశాడు. నీకు వెండి కావాలా, బంగారం కావాలా, ఇనుము కావాలా, ఇత్తడి కావాలా, రాగి కావాలా, పలహారం కావాలా? అంటే ఫలాలు ఆహారంగా తింటమే పలహారం, అంతేనా? ఏది కావాలో అన్నీ సమకూర్చేసాడు దేవుడు. కానీ మన అవసరతలు కొన్ని ఉంటాయి. వాటిని ఏం చేయాలంటే దేవుని దగ్గరికి వెళ్ళి అడగాలి. ఆయన అప్పుడు ఏం చేస్తాడంటే ఆలకిస్తాడు. దేవునికి మహిమ కలుగునగాక. కాబట్టి ఆయనకి చెప్పి చూడండి. పాత సంవత్సరంలో ఉన్న బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఇంకా కొత్త సంవత్సరం కూడా వెంటబడి వచ్చేసాయి. కొంతమందికి వెనకబడి వస్తున్నాయి పోట్లలా. వాటిని తెంపుకుందామని చూస్తుంటే అవి వదిలిపెట్టట్లా. అవి మన వెనకే ఉన్నాయి. ఇంకా కావాలంటే మన ముందు కూడా అవే నిలబడి మనకు దారి చూపిస్తున్నాయి. ఏ దారి? పోయే దారి చూపిస్తున్నాయి. కాబట్టి వాటన్నిటి నుంచి విడిపించబడాలంటే ఆలకించే వాడికి మనం విన్నపాన్ని తెలియచేయాలి. దేవునికి మహిమ కలుగునగాక. ఆయన మన మొరను ఆలకించే దేవుడు. అదేమిటండి, మేము చాలాసార్లు మొర్ర పెట్టాం, చాలాసార్లు ప్రార్థన చేశాం, చాలాసార్లు దేవునితో చెప్పాం, మీరు చెప్పినట్టుగా ఏం లేదు రిజల్ట్. మీరు దాన్ని ఆలకిస్తాడు, ఆయన వింటాడు, ఆయన సరిచేస్తాడు, ఆయన ఏదో బాగు చేస్తాడు, నీ సమస్య నుంచి ఒడ్డున పడేస్తాడు. ఇక నేను నా వల్ల కాదు, అయిపోయింది నా పని అనుకున్నప్పుడు ఆయన వచ్చి నిన్ను చేపట్టుకుంటాడని చెబుతున్నారు. కానీ చాలాసార్లు మేము అలా ప్రార్థన చేశాము, చాలాసార్లు మేము దేవునికి విన్నపం చేశాం, కానీ మాకేం రిజల్ట్ రాలేదండి, మా సమస్యకు విడుదల రాలేదండి. నా భర్త కోసం ఎంత ప్రార్థన చేశానో ప్రయోజనం లేదు, నా భార్య కోసం ఎంత ప్రార్థన చేశానో ఉపయోగం లేదు, నా ఆర్థిక ఇబ్బందుల కోసం దేవుణ్ణి మొరపెట్టాను, ఏమాత్రం ప్రయోజనం లేదు, కోర్టు సమస్య అలాగే ఉంది, అదిగో మనసాన పడిపోయి ఉంది నా భార్య లేకపోతే నా భర్త, ఏమాత్రం ప్రయోజనం లేదు. ఎన్నో రకాలుగా దేవునికి చెప్పు చూశాను, కానీ ఆయన నా మొర మరి వినలేదయ్యా, ఆలకించలేదయ్యా. ఏమిటంటారు కథ? కారణం ఏమై ఉంటుంది? ఈ రోజున తెలుసుకుందాం. వినగలిగిన దేవుడు ఎందుకు వినడం లేదు? ఆలకించగలిగిన దేవుడు ఎందుకు ఆలకించడం లేదు? ఆలకిస్తానని చెప్పినవాడు ఆలకించాలి వద్దా? వెళ్ళి మనం ఎంతగా ఆయనకి మొరపెట్టినా ఆయన ఎందుకు ఆలకించట్లేదు? ఎందుకు వినటం లేదు? ఎందుకు మనకు పని జరగడం లేదు? వినడా ఆయన? వినే దేవుడేనా? వింటాడు. మరి ఎన్నిసార్లు చెప్పినా కొంతమంది ఎందుకు వాళ్ళ ప్రార్థన దేవుడు వినడం లేదు, వారి మొరను ఆలకించడం లేదు. ఆలకించేవాడు ఒకళ్ళకి ఒక రకంగా, మరొకళ్ళకి మరొక రకంగా ఉంటాడా? ఆయన ఆలకిస్తాడే. మరి ఆలకించకపోవడానికి కారణం ఏంటి కూడా మనం పరిశీలించాలి. నింద వేయడం కాదు దేవుని మీద. దేవుడు ఎప్పుడు ఆలకిస్తాడు, అనుమానం లేదు. మా ప్రార్థన ఆయన వినడండి, ఆయన మాకు వ్యతిరేకమండే అనేదేమీ లేదు. వినకపోవడానికి ఏదో లోపం మందే ఉండాలి, దేవునిది కాదు. ఆ లోపం ఏమిటో, ఎందుకు వినడం లేదో తెలుసుకొని ఈ సమస్య వల్ల దేవుని నేను చేరలేకపోయానా అని గుర్తుపట్టి ఆ సమస్య నుంచి లేకపోతే మనలో లోపాన్ని నుంచి మనం విడిపించబడి అప్పుడు మొర్ర పెడితే ఖచ్చితంగా దేవుడు మొర ఆలకిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూద్దాం బైబిల్ గ్రంథంలో కీర్తనల గ్రంథం 34వ కీర్తన 34వ కీర్తన 17వ వచనం చదువుదాం. కీర్తనల గ్రంథము 34:17 చదువుతున్నారు. నీతిమంతులు మొర్ర పెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఇక్కడ వ్రాయబడింది నీతిమంతులు మొర్ర పెట్టగా
యెహోవా ఆలకించును వారి శ్రమలన్నిటిలో నుండి, కొన్నిటిలో నుండా వారి శ్రమలన్నిటిలో నుండి ఆయన వారిని ఏం చేస్తాడు? విడిపించును. ఏ సమస్య అయినా పర్వాలా, ఏ సమస్య అయినా నీకు ఉండని కాక, ఆ సమస్యకు చచ్చిపోవడమే ఒక మార్గం అని కూడా ఆలోచించేవేమో. నేను చచ్చిపోతే బాధలు పోతాయి, నేను చచ్చిపోతే వెనక నా కుటుంబానికన్నా ఎంతో కొంత డబ్బులు ప్రభుత్వం ఇస్తుందిలే, నేను పోతే దరిద్రం పోద్దే అని ఒకవేళ చచ్చిపోయేంత సమస్య నీలో ఉన్నా ఆయనకు గనక నువ్వు మొర్ర పెట్టగలిగితే ఆయన నీ ఆపదలన్నిటిలో నుంచి, నీ శ్రమల అన్నిటిలో నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు. ఎవరు మొర్ర పెడితే? నీతిమంతులు అన్నాడు. నీతిమంతులు మొర్ర పెడితే వింటాడు. నీతి లేనివాడు ఎంత మొర్ర పెట్టినా ఆయన వినడు. నీతి అనేటువంటిది మనందరికి అవసరం. నీతిగా బ్రతకాలి, యథార్థంగా బ్రతకాలి, వాక్యానుసారంగా బ్రతకాలి. దేవుడు చెప్పినట్టు బ్రతకటమే నీతి. ఒక్క మాటలో చెప్పాలంటే దేవుడు చెప్పినట్టుగా బ్రతకటమే నీతి. ధర్మశాస్త్రం ద్వారా నీతి రాదు, ధర్మశాస్త్ర క్రియల ద్వారా నీతి రాదు. ఇన్ని గంటలకు లేవాలని అన్ని గంటలకు లేవడం, లేకపోతే శుభ్రంగా వాకలు ఉడితే మనకేదో కలిసి వచ్చేస్తుంది అనుకోవడం, కళాపిజ్జలు ముగ్గు పెడితేనే మనకేదో దీవెన వచ్చేస్తుంది అనుకోవడం, ఆ ముగ్గు పెడితే మగ మనిషి ముగ్గర దొక్కి బయటికి వెళ్ళాలని ఇటు చేస్తేనే వస్తుంది అంటాం, లేకపోతే పశువులు పేడ తీసుకొచ్చి గుమ్మలు అడ్డం వేసి ఆ దొక్కి జారి పెడితే ఏదో వస్తుంది అనుకోవడం. ఇది కాదు నీతి అంటే. ఇలాంటి నీతి క్రియలు, స్వనీతి క్రియలు అంటారు వీటిని. స్వనీతి క్రియలు వేరు, నీతి క్రియలు వేరు. మేము కూడా ఇట్లాంటి మంచి మంచి పనులు చేస్తున్నాం కదండి. భిక్షగాడు వస్తే వాడు కూడా భిక్షం పెడుతున్నాం కదండి. మేము కూడా కొన్ని ఆచారాలు బాగానే పాటిస్తున్నాం కదండి. మాకు తడి ఉందండి, మడి ఉందండి, ఇవన్నీ మేము చెడు ఉండామండి అన్న కుదురుద్దా? తడి లేదు, మడి లేదు. నువ్వు తడి కట్టుకున్నావా, మడి కట్టుకున్నావా, చెప్పులు లేకుండా తిరిగేవా, నెత్తి మీద మూట పెట్టుకున్నావా, గుండదల కొండెక్కేవా, మోకాళ్ళ మీద కిందకి దిగేవా, అది డొల్లుకుంటూ అక్కడ నుంచి వచ్చేవా? ఇవి కాదు నీతి అంటే. నేను కూడా ప్రార్థన చేస్తున్నానండి, ఇవన్నీ చేసుకుంటా ప్రార్థన కూడా చేస్తున్నానండి. నీ ప్రార్థన పాపమగునగాక అన్నాడు మళ్ళీ బైబిల్లో. ప్రార్థన ఆలకించడం పక్కన పెట్టి నువ్వు చేసే ప్రార్థన ఏమవుతుంది? పాపం అయిపోతుందట. నీతిగా బ్రతకడం నేర్చుకోవాలి. మరి ఇంతకు నీతి అంటే ఏమిటండి? నీతి అంటే ఏమిటి? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము దేవుని నమ్మితే అది అతనికి నీతి అయ్యింది. దేవుణ్ణి నమ్మడమే నీతి. అంటే ధర్మశాస్త్రానికి ముందే నీతి వచ్చిందా? ధర్మశాస్త్రము తరువాత నీతి వచ్చిందా? ధర్మశాస్త్రానికి ముందే. దేవునికి మహిమ కలుగునగాక. ధర్మశాస్త్రము లేనప్పుడే అబ్రహాము నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ఎలా? ఏమన్నా క్రియలు చేశాడా? పనులు చేశాడా? కొరడా తీసుకుని ఒళ్ళంతా కొట్టుకున్నాడా? స్వనీతి క్రియలు ఏమన్నా చేశాడా? క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడిగా ఎంచునో ఆ వ్యక్తి ధన్యుడు. నువ్వేమి ఈ పని చేశాను కాబట్టి ఇది నీకు ఇచ్చాను అన్నాడు అనుకో దేవుడు, దేవుని గొప్పతనమే ఉంది. ఇదిగో ఈ పని చేస్తే ఒక 50 రూపాయలు ఇస్తానన్నారు, ఆ పని చేసాం 50 తీసుకున్నాం. నేను దానం చేశానంటే కుదురుద్దా? నువ్వు దానం చేయడం ఏంటయ్యా, నేను పని చేశాను నాకు ఇచ్చావు అంటాడు. నీతి అనేటువంటిది మనకు రావాలి అంటే మనం ఏవేవో చేస్తే నీతి రాదు. నీతి రావాలి అంటే దేవుణ్ణి నమ్మటం ఒక్కటే దారి. పనేం చేయని అవసరంలా దేవుణ్ణి నమ్మడానికి. దేవుణ్ణి నమ్మడానికి బొడుగుండు చేయించుకునే అవసరంలా. బొడుగుండు చేయించుకుంటే దేవుణ్ణి నమ్మినట్టు గుర్తా? కాదు కదా. కాబట్టి దేవుణ్ణి నమ్మితే అది మనకు నీతి. ఒక మాట చూపిస్తాను, రోమపత్రికలో ఒక మాట చూపిస్తాను. 4వ అధ్యాయం, రోమపత్రిక 4వ అధ్యాయం 3వ వచనం నుండి చూద్దామా? లేఖనం ఏమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. పని చేయువానికి జీతము రుణమే గాని దానమని ఎంచబడదు. పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసముంచు వానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. ఆ ప్రకారమే
క్రియలు లేకుండా దేవుడెవనని నీతిమంతునుగా ఎంచునో ఆ మనుషుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు. దావీదు గారు కూడా చెప్తున్నాడు ఆ మాట. ఇది క్రియలు లేకుండా సరే చదవండి. ఏలయనగా తన అతిక్రమమునకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు అనుంది. తన అతిక్రమమునకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ప్రాయశ్చిత్తం అంటే కొంత చెల్లించి విడిపించబడడం. మనమేమి చెల్లించకుండా మన పక్షాన వేరే ఒక వ్యక్తి చెల్లించి మనల్ని విడిపించాడు అనుకో, ధన్యులమే. వెల చెల్లించాలండి పాపానికి ప్రాయశ్చిత్తం. మనం ఏదో కానుకలు చెల్లించాం, మనం ఏదో దోణ చెల్లించాం, మనం ఏదో ఎద్దును చెల్లించాం, మనం ఏదో వేలాది కోడెలనా ఏడాది పొట్టేళ్ళనా అని పాట పాడుతున్నాం కదా. అవి చెల్లించాం, ఈ చెల్లించాం, ఎన్నో చెల్లించాం. పాపానికి ప్రాయశ్చిత్తం జరగల. మరి ఎలా? యేసయ్య వచ్చి తన రక్తాన్ని చెల్లించాడు. మనం ఏమి చెల్లించకుండా నుంచొని చూసాం అంతే. మన పక్షాన ఆయన చెల్లించాడు కాబట్టి మనం ఎవరం ఇప్పుడు ధన్యులం. పని చేయకుండానే మనం ఏమయ్యాం? విడిపించబడ్డాం. క్రియలు లేకుండానే మనం ఏమయ్యాం? నీతిమంతులమయ్యాం. మనం నీతిమంతులు అవ్వడానికి ఏదో పని చేయని అవసరంలా. నేను ఇన్ని రోజుల చెట్టు కింద ఏడిచాను, అందుకే నాకు నీతి వచ్చింది. ఏమవసరంలా. నేను బైబిల్ ట్రైనింగ్ అయ్యి అందుకే నాకు నీతి వచ్చింది. అబ్బా అట్లాంటిది ఏమి ఉండదు. దేవుని నీతి మనకు రావడానికి మనం చేయవలసింది ఒకటి, దేవుణ్ణి నమ్ముకోవడమే. ఇక్కడ ఏమన్నాడు 5వ వచనంలో, పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసముంచు వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. మనం ఏ పని చేయకపోయినా ఆయన మనకి ఇచ్చి వెళ్ళిపోయాడు నీతి ఉచితంగా. అర్థమవుతుందమ్మా? కాబట్టి అలాంటి నీతి ఎవరైతే కలిగి ఉంటారో వారిని నీతిమంతులు అంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే మనలను నీతిమంతులుగా చేసింది యేసు ప్రభువు, ధర్మశాస్త్రం కాదు. మరి ధర్మశాస్త్రం ఏం చేసింది? 3వ అధ్యాయం 20వ వచనం చూడండి. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రము వలన పాపమన్నది ఎట్టిదో తెలియబడుచున్నది. అది ధర్మశాస్త్రం అయితే పాపం నుండి మనల్ని విడిపించలేదు. మరి ధర్మశాస్త్రం ఏం చేసింది? పాపం అంటే ఏంటో మనకు చెప్పింది. ఇదిగో ఇది పాపం అని చెప్పింది. మరి దాని నుంచి ఏమన్నా బయటకు తీసుకొచ్చిందా ధర్మశాస్త్రం? అందుకని ధర్మశాస్త్రం ఏదైతే చేయలేకపోయిందో దేవుడు దానిని చేశాను. ధర్మశాస్త్రం మనకు మేలైందా కీడైందా? మేలే. ఏం చెప్పిందంటే ఇది ఈ పని చెయ్యకూడదు అని చెప్పింది. మంచి కది చెప్పటం మంచిగా. ఈ పని ఇప్పుడు ఉదాహరణకు ఇది ఆ చుచ్చు వేయకూడదు అని ధర్మశాస్త్రం చెప్పింది. వేసేవనుకో కరెంట్ వస్తుంది, చచ్చిపోతావు కాబట్టి ఆ చుచ్చు ఆన్ చేయి మాకు అని చెప్పింది ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం ఏమని చెప్పింది కాబట్టి సరే చూద్దాం అని వెళ్ళి ఆ చుచ్చు ఆన్ చేసాం, చచ్చిపోయాడు. ఇప్పుడు ధర్మశాస్త్రం మరణాన్ని తెచ్చిపెట్టింది. అప్పుడు ధర్మశాస్త్రం చంపిందా మనల్ని? మరేం చేసింది? చెప్పింది వద్దని చెప్పాక చేస్తే మరణం వచ్చింది. అది అంతవరకే. ఆ మరణం అలా చచ్చిపోయిన ఆ వ్యక్తిని ఆ ధర్మశాస్త్రం మళ్ళీ బ్రతికేస్తుందా? ఇక దానికి అంతవరకు ఛాన్స్ లేదు. చెప్పింది అంతే. పాపం అంటే ఏంటో ధర్మశాస్త్రం వల్లే మనకు తెలిసింది. అసలు ధర్మశాస్త్రం లేకపోతే పాపము లేకపోవును అంటాడు భక్తుడు. అర్థమవుతుందా? ఆ పండు తినొద్దు, ఇది ధర్మశాస్త్రం. తింటే ఏమన్నా అవుద్దా? ఏమీ అవ్వదు, ఏం కాదు. కానీ చెప్పబడిన తర్వాత నువ్వు తీసుకొని తింటే ఆజ్ఞ అతిక్రమం అవుద్ది. అది ధర్మశాస్త్రం అంతవరకే. ఆల్రెడీ అతిక్రమం అయిపోయింది, పాపులం అయిపోయాం, దేవునికి దూరం అయిపోయాం. మరి దేవునికి దగ్గర అవ్వాలంటే ఇప్పుడు ఏం చేయాలి? అమ్మో చాలా పనులు చేశాడు మనిషి, చాలా పనులు చేశాడు. నొప్పుల మీద కూడా పరిగెత్తాడంటే ఈ దేహాన్ని నలగొట్టుకుంటే ఆయన జాలి పడతాడని, ఈ దేహాన్ని మన ముక్కలుగా కోసుకుంటే ఆయన జాలి పడతాడని, కాళ్ళు వాసేదాకా నడిస్తే జాలి పడతాడని,
40 రోజులు నేను దీక్ష చేసి మాంసం తినండి అంటే అయ్యో అని జాలి పడతాడని, 40 రోజులు తెల్ల బట్టలే తప్ప ఏ బట్టలు ధరించను అంటే ఒకళ్ళు జాలి పడతాడు అని, 40 రోజులు సంసార ధర్మాన్ని నేను త్యజిస్తున్నాను అంటే జాలి పడతాడేమో అని మనుషులు ఇవన్నీ కల్పించుకున్నారు. ఇవేవి మనిషిని నీతిమంతుడిగా చెయ్యలేవు. మరి ఎలా? ఒక్క యేసుక్రీస్తు ప్రభుల వారి యందు విశ్వాసం ఉంచటం వల్ల నా పాపములకు ఆయన పరిహారం చెల్లించాడని నువ్వు నమ్మితే చాలు. దేవునికి స్తోత్రం కలుగునగాక. అప్పుడు నువ్వు నీతిమంతుడు అయిపోతావు. నువ్వు నమ్మేవనడానికి రుజువేమిటి అంటే క్రీస్తులోనికి రావడమే. క్రీస్తులోనికి రావడం అంటే ముంచుడ బాప్తిస్మాన్ని పొంది సంఘంలో చేర్చబడమే నువ్వు నీతిమంతుడు అవ్వడానికి దారి. దేవునికి మహిమ కలుగునగాక. అలా ఎవరైతే నీతిమంతులుగా తీర్చబడి ఆ నీతిమంతుడైన వాడు మొర్ర పెడితే ఆయన ఏం చేస్తాడు? మొర్రను ఆలకిస్తాడు. ఎవరు మొర్ర? నీతిమంతుని మొర్ర యెహోవా ఆలకిస్తాడు. మరి నా మొర్ర ఇంట్లేదు ఏంటంటే, నా మొర్ర ఏంటంటే వినడు. పాపులు మనము కూడా వింటాడా దేవుడు? యోహాను సువార్త 9వ అధ్యాయం, యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనం. దేవుడు పాపుల మనవి ఆలకింపడని మనము ఎరుగుదుము. దేవుడు ఎవరు మనవి ఆలకింపడట? ఆయన ఆలకించే దేవుడు అన్నారు కదండి. మరి మా మనం ఎందుకు ఆలకించట్లేదు అంటే, నువ్వు పాపివి, నేను పాపిని అనుకో, అప్పుడు వినడు. మరేం చేయాలి? పాపము నుండి విడిపించబడి నీతిమంతులముగా అవ్వాలి. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేస్తుంది. యేసయ్య రక్తంలో కడగబడిన తరువాత నువ్వు యేసయ్య సొత్తు అయిపోతావు, యేసయ్య సొంత బిడ్డవైపోతావు. యేసయ్య నీకు నాన్న అవుతాడు, నువ్వు ఆయనకి కుమారుడు అవుతావు. యేసయ్య నిన్ను నా కుమారుడా అంటాడు. ఏంటి నా తండ్రి అంటావు నువ్వు. అబ్బా తండ్రి అని పిలిచే కృప మనకు దొరుకుతుంది. కాబట్టి అప్పుడు అడిగితే ఖచ్చితంగా ఇస్తాడు. పాపులు మనవి దేవుడు వింటాడా? వినడు. అదేమిటండి నేను పాపిని ఏమిటండి? ఎన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వెళుతున్నానో తెలుసా? అసలు నేను పాట పాడితే వెళ్ళి పక్షులు కూడా ఆగిపోతాయి తెలుసా? ఎందుకు? ఎవరబ్బా స్వరం అని కోవిలు కూడా ఆగిపోతుంట. నేనే అనుకుంటే నన్ను మించి పాడుతుంది ఈవిడ, ఏమిటి ఆ స్వరం అని ఆగిపోద్ది. అంటే విందామని ఆగిందో బెదిరిపోయి ఆగిందో మొత్తం మీద అంటే అంతగా పాడతాను నేను. నా మొర కూడా యేసై వినడా? వింటాడు. ఎప్పుడు? నీవు నీతిమంతురాలవైనప్పుడు, నీతిమంతుడు అయినప్పుడు. అంతే తప్ప మన స్వనీతి మీద ఆధారపడి యేసయ్య నీతిని మనం అనుభవించకుండా పాపంతోనే బ్రతుకుతూ ఉంటే దేవుడు పాపుల మనవిని ఆలకింపడు. యెషయా గ్రంథము 59వ అధ్యాయం 1-2 వచనాలు చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథం 59:1-2. రక్షంప నేరక ఉండునట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, విననేరక ఉండునట్లు. ఒకసారి ఆగుదాం. ఆయన చెవులు మందము కాలేదు. ఇక్కడ భక్తుడు చెబుతున్నాడు, రక్షంప నేరక ఉండునట్లు యెహోవా హస్తము కురచ కాలేదు. ఆయన చెయ్యి ఎంతే లేదు. అట్లా చెయ్యి చాపి మునిగిపోతున్నాను నిన్ను నీళ్ళలోంచి పైకి లేపాలనుకో, కురసకుందనుకో చెయ్యి కుదురుద్దా? రక్షంప నేరక ఉండునట్లు ఆయన చెయ్యి ఏమైనా కురసదా? బారుగానే ఉందా. మరి ఎందుకని రక్షించట్లేదు? విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందమేం కాలేదు. ఆయన చెవులు మందం కూడా ఉంటుందా? మందం చెవులు కలిగిన వాళ్ళు ఉంటారు, మందపాటి చెవులు. ఇంత చెవులు ఉంటాయి కొంతమందికి కదా, ఏనుగు చెవులు ఉంటాయి కొంతమందికి. అంటే చెవులు మందం అంటే ఏంటంటే, పరిశుద్ధాత్ముడు అంటాడు, ఆత్మ సంఘములతో చెబుతున్న మాట చెవిగలవాడు వినునగాక. చెవులు లేనిది ఎవరికి? అందరికీ చెవులు ఉన్నాయి, కానీ వినే చెవి కావాలి. అదేంటంటే నాకు బాగానే వినపడుతుందంటే మీ మాట నాకు స్పష్టంగా వినపడుతుంది అంటాం చూడు. ఆ వినడం కాదు, ఆ వినిన దాని ప్రకారం చేయడం. అదిగో భోజనం పెడుతున్నారు, వెళ్ళి భోజనం చేయండి అన్నారు, వినబడింది. కానీ వెళ్ళి భోజనం చేయలేదు మనం. విన్నట్టే విననట్ట? విననట్టు. భోజనం పెడుతున్నాం, ఇదిగో రండి అంటే అప్పుడైతే అందరికి వినపడుద్ది.
ఇది ఇక్కడ ఉపవాస ప్రార్థన జరుగుతుంది. వచ్చి ప్రార్థన చేసుకోండి అంటే 100 మందిలో 2-3 వెళ్తారు. ఫోన్లో చెప్పినా, సౌండ్ బాక్స్లో పెట్టి చెప్పినా 2-3 వెళ్తున్నారు. మిగిలిన వాళ్ళు అక్కడికి వెళ్ళకుండా అటు పోతున్నారంటే వాళ్ళకి వినపడలేదు. అది వినకపోవటం అంటే అది. మరి ఇక్కడ భోజనాలు పెడుతున్నారు, ఒక 100 మందికి ఏర్పాటు చేసామంటే 200 మంది వచ్చారనుకో, బాగుగా వినపడింది. వీళ్ళకి వినపడటమే కాకుండా ఈ సమాచారాన్ని వాళ్ళ ఫ్రెండ్కి కూడా వేశారు. అరే భోజనాలు పెడుతున్నారు రండిరా అని. ఇది బాగా వినపడుతుంది, ఇది వినపడలేదు కదా మన చెవులకి. అలాగే దేవుడికి ఏమైనా వినపడకపోవడానికి ఆయన చెవులు ఏమైనా మందంగా ఉన్నాయా? చేయబట్టి నిన్ను పైకి ఎత్తకపోవడానికి, నీ బాధలో నుంచి నీకు చెయ్యవడానికి, నీ సమస్య నుంచి బయటికి లాగడానికి ఆయన చెయ్యమన్న కొరసా? మరి ఎందుకని మనకు ఆయన చేయి చెప్పట్లేదు? ఎందుకని మన ప్రార్థన వినడం లేదు? తర్వాత చదవండి. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను గనుక ఆయన ఆలకింపకొనడు. ఆయన ఆలకింపకపోవడానికి కారణం ఏమిటంటే ఇది మన పాపాలే. ఆయన ఆలకించును. మన అంశం ఏమిటి? ఆలకిస్తాడు, కానీ ఇక్కడ ఆలకించట్లేదు అని ఉంది. అంటే ఎవరి ప్రార్థన వింటున్నాడు, ఎవరి ప్రార్థన వింటం లేదు, ఎవరి మొర్ర వింటున్నాడు, ఎవరి మొర్ర వింటలేదు అంటే నీతిమంతులు ప్రార్థన చేసినా మొర్ర పెట్టినా ఆయన వింటాడు. పాపులు మనవి చేసినా ప్రార్థన చేసిన వినడో. ఇది నచ్చదు కొంతమందికి. అందరు ప్రార్థన వింటాడు ఆయన. నీ ప్రార్థన వింటాడు ఏంటి? అందరు ప్రార్థన వింటాడు ఆయన. ఆయన వచ్చిందే పాపుల కోసం. పాయింటేగా మరి. ఆయన వచ్చిందే పాపుల కోసం. పాపుల కోసం వచ్చి నువ్వు పాపం చేయరా అని ప్రోత్సహించడానికి వచ్చాడా? పాపుల కోసం ఎందుకు వచ్చాడు? బురదలో పడ్డవాళ్ళ కోసమే వచ్చాడు. ఎందుకు? శుభ్రం చేయడానికి. నేను ఆ బురదలోనే ఉంటాను, నా కోసమే వస్తాడు, నీ కోసం రాడంటే. పద్దాక బురదలోనే ఉంటానంటే, బురదలోనే నేను దొరులుతానంటే ఎవరేం చేస్తారు? కాబట్టి పైకి భక్తి కలిగిన వారి వల్ల ఉండి దాని శక్తిని కోల్పోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళేంటంటే క్రైస్తవులేనని చెప్పుకుంటాం కొంతమందిని, కానీ వాళ్ళ మనవి దేవుడు వినడం, వాళ్ళ ప్రార్థన దేవుడు వినడం. టంచనగా మందిరానికి వెళ్తారు. కాదు వెనకో ముందు మొత్తం మీద మందిరానికి వెళ్తారు. సగ డబ్బాలో బియ్యం పట్టుకొని పైన కప్పేసి వెళ్తాం. అక్కడ డబ్బాలో పోతాం, అందరూ చూస్తారు, రోజు బియ్యం ప్రతి సండే. కానీ నీ మనవ దేవుడు ఉండవు. ఎందుకని? పాపంలోనే ఉన్నావని అర్థం. పాపంలోనే ఉన్నావు. వాక్యం అంటే నీకు తెలియదు. వారం వారం వెళ్ళినా వాక్యం తెలియదు. యేసుప్రభువు అంటే ఎవరో తెలియదు, ఎందుకు వచ్చాడో తెలియదు. ఆ పరలోకాన్ని వదిలి భూలోకానికి వచ్చాడని పండగ చేసుకొని సంబరలు పడ్డావు. అరిసెలు ఉండేవి, గారెలు ఉండేవి, బూరెలు ఉండేవి. రైట్, బాగుంది. మరి ఆయన ఎందుకు వచ్చాడో తెలుసుకోకపోతే ఎలా? నీతిమంతుడు అవ్వకపోతే ఎలా? అర్థమవుతుందా? కాబట్టి పండగలు చేసుకో, తప్పేం కాదు. పండగ చేయకూడదని బోలెడు మంది చెబుతున్నారు. పండగ చేయటం అంటే ఏంటి? దేవుడిని ఆరాధించడమే తప్ప అంతకు మించి ఏం కాదు మనం చేసేది. అంతే తప్ప ఓల్డ్ టెస్టమెంట్లో ఉన్నటువంటి ఆ సూత్రాలన్నీ పాటించుకుంటూ చేయట్లా. దేవుడిని ఆరాధిస్తున్నాం, మంచిదే. కానీ ఆ దేవుడు చెప్పిన మాట ప్రకారం నడవకపోతే ఇంకా పాపులమే. ఓకేనా? కాబట్టి ఆయన ఆలకించే దేవుడు. ఎవరి మొర్రను ఆలకిస్తాడు? ఎవరి ప్రార్థన ఆలకిస్తాడు? నీతిమంతుల ప్రార్థనను ఆయన ఆలకిస్తాడు అని వ్రాయబడింది. రెండవ మాట చూపిస్తాను. దీంట్లో కొన్ని విషయాలు ఉన్నాయి కానీ వదులుదాం. రెండవ మాట కీర్తనల గ్రంథము 40వ కీర్తన మొదటి వచనాన్ని చూద్దాం ఒకసారి. కీర్తనల గ్రంథము 40వ కీర్తన. యెహోవా కొరకు సహనముతో కనిపెట్టుకొను. కరెక్ట్గా చదవండి. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర్ర ఆలకించెను. ఇక్కడ వ్రాయబడిన మాట, ఈయన ఆలకించే దేవుడు కదా. ఈయనట యెహోవా కొరకు సహనముతో కనిపెట్టుకున్నాడంట, అప్పుడు ఆలకించాడట. నువ్వు నీతిమంతుడైన యేసయ్య అదిగా మరి ఇది ఉందా చూడు, ఇదే నా బాధ అంటే అవదో. సహనం ఉండాలి. మన మొర ఆయన ఆలకించాలంటే కొన్ని విషయాలలో సహనం ఉండాలి. అడిగానండి, అవ్వలేదండి, ఆయన వద్దండి ఆ దేవుడు నాకు అని వెళ్ళిపోయామనుకో, సహనం ఉండట.
ఆయన దగ్గరికి వెళ్తే ఏదో జరుగుద్దని వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారండి. వచ్చాం కానీ అబ్బాయి 2-3 వారాలు రమ్మన్నారండి, 7 వారాలు వెళ్ళా, ఏం అవ్వలేదండి. ఇక అబ్బా ఇక ఆయన ఇంకో చోటకి వెళ్ళిపోతా. సహనం ఉందా? ఆయన కొరకు ఎలా ఉండాలట? ఏదో నీతిమంతుడు అన్నాడని చెప్పి నువ్వు నీతిమంతుడు అయినంత మాత్రాన వెంటనే కొన్ని పనులు అవ్వవు నీకు. ఏం చేయాలి మరి? సహనము కావాలి. సహనంతో కనిపెట్టుకున్న వాళ్ళ మొర మాత్రమే ఆయన అంటాడు. సహనము అంటే ఏంటి? ఆలస్యం, కష్టాలు, బాధలు లేదా ఇతరులు తప్పుల వంటివి ఇది మన మీద మోపటం, లేకపోతే చికాకు, కోపం, లేదా ప్రశాంతత లేకుండా వీటన్నిటిని కూడా సహనం అంటాం. అంటే సహించుకోవాలి అంటే కోపం లేకుండా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, ఏ తప్పులు చేసి మన మీద నెడతన్నా కానీ ఓర్పు కలిగి ఉండాలి, వీటన్నిటిని భరించగలిగిన సామర్థ్యం కలిగి ఉండాలి సహనం అంటే. ఈ సహనం యొక్క ప్రధాన అంశాలు 4. ఒకటి ఏంటంటే ఓర్పు, 2 నిగ్రహం, 3 క్షమ, 4 పట్టుదల. ఇవి ఉండాలి. ఓర్పు అంటే ఎప్పుడు చాలా ఓర్పు కలిగినోడు అండి అని ఎప్పుడు అంటారు? అంతేగా, శ్రమో, బాధో, ఇరుకో, ఇబ్బందో అవతలడో ఒక రెచ్చగొడుతుంటాడు మనల్ని. అంత రెచ్చగొట్టినా కానీ రెచ్చిపోకుండా సావధానంగా సమాధానం చెప్తున్నాను, పక్కడికి వచ్చేస్తా కోపం ఆడు కాబట్టి అంతసేపు ఊరుకున్నాడు కానీ ఊగిపోతాడు. నేనైతేనా ఒకటి పీకి సమాధానం చెప్పండి అని అన్నట్టుంటే నువ్వు వాడికి సమాధానం చెప్తున్నావేంటి, కోపం రావట్లేదు నీకు అంటాం చూడు. ఎన్ని అన్నా కానీ ఓర్పుతో మాట్లాడటం, ఓర్పుతో సమాధానం చెబుతున్నాం అనుకో, దానిని సహనము అంటాం. అంతే కదా. తర్వాత నిగ్రహం అంటే అతనికే ఉంటుంది కోపం, ఏది ఎట్టబడతాడు తిడుతున్నాడు అవుతాడు కోపం ఉంటుంది, కానీ నిగ్రహించుకోవటం అంటే ఏంటంటే వాడు మూర్ఖుడు కాబట్టి తొందరపడ్డాడండి, నేను కూడా అలాగే తొందరపడితే నేను కూడా అదే లిస్టులోకి వెళ్ళిపోతానుగా, ఇక వాడికి నాకు పెద్ద తేడా ఏముంది అని దాన్ని అణుచుకొనుట. తర్వాత క్షమ అన్న బట్టి క్షమించటం. ఆడేదో అన్నాడని మనం కూడా తొందరపడంటే ఇక నువ్వు మాత్రం పెద్ద గొప్ప ఏముంది. జోగి రాసుకుంటే బూడిద రాలింది అంటారు, విన్నారా? జోగి రాసుకుంటే ఏం రాలేదే? శ్మశానాల్లో కాలిన బూడిద ఆడు ఒంటికి రాసు కూర్చున్నాడు, ఈడు ఒంటికి రాసు కూర్చున్నాడు, గొడ్డలేవు, ఆ బూడిదే గొడ్డలేడికి అనుకో. ఆడు ఈడు రాసుకుంటే ఏం రాలితే అదే ఆ బూడిదే రాలద్దే. అర్థమవుతుందా? అంటే మా దేవుడు సృష్టించినప్పుడు బట్టలు ఉన్నాయా, ఇప్పుడు మనకెందుకు అని తిరుగుతున్నారు బూడిద రాసుకొని కొంతమంది గాడిదలు, బట్టలు లేకుండా తిరుగుతున్నారు. కాబట్టి మనం ఏం చేయాలి? ఆళ్ళలాగా ఉండకూడదు. ఎదుటి ఎలా పడితే అలా ఉండడని మనం కూడా అలాగే ఉన్నామనుకో, వాడు మనం ఈక్వల్, కానీ వాడిని మనం క్షమించగప్ప తెలియదులే పాపండి బాని. ప్రేమ సమస్త దోషాలను కప్పుతుంది. మూర్ఖుడితో మాట్లాడని అంతకు మించి నువ్వు గట్టిగా అరిచామనుకో, బలి అరిసేపు ఆడి మీద, ఆడేదో అనుకున్నాడు కానీ ఇక నీ వరిసేపటిగా బెదిరిపోయి వెళ్ళిపోయాడురా అని పక్కపడన్నప్పటికీ నేను కాబట్టి రమ్మను చూద్దాం అన్నామనుకో, నీకంటే ఆడే మెరుగు, ఆడన్న వెళ్ళిపోయాడు. ఆడు మొండైతే వీడు జగమొండి, అట్లా ఉండకూడదు. సహనము అంటే అదనమాట, పట్టుదల ఉండాలి. ఏంటి పట్టుదల? ఆడు నన్ను కొట్టినా నేను నన్ను కొట్టను, అది పట్టుదల. ఆడు నన్ను తిట్టినా నేను నన్ను తిట్టను, వాడి కోసం నేను ప్రార్థన చేయాలి, అది పట్టుదల. పట్టుదల అంటే అదండి. పట్టుదల అంటే ఏంటి? ఎక్కడ దొరుకుతాడో చూద్దామని పట్టుదల బట్టి దారిలో కాపు కాసి ఇద్దరికేం కూలిచ్చి మాట్లాడి ఆడు ఫోటో ఇచ్చి ఇటు ఉంటాడు, ఇటు నొత్తే చూడండి, కాలు చేయి లేపేయండి. ఏంటంటే పట్టుదల అని బాధాలని. కానీ మన పట్టుదల ఎలా ఉండాలి? మన పట్టుదల ఎలా ఉండాలి అంటే ఆడేది చేసినా సరే నేను నాణ్యం చేయకూడదు అనే పట్టుదల. మరేం చేయాలి? వాడి కోసం ప్రార్థన చేయాలి, అది దానిని సహనము అంటారు. అలా సహనము కలిగి యెహోవా కొరకు ఏం చేశాడట? కనిపెట్టుకున్నాడట. తర్వాత మొర్ర పెట్టాడట. ఆయనంట ఆ మొర్రను ఆలకించాడు అని రాయబడింది. యెహోవా కొరకు మనం కనిపెట్టుకోవాలి, ఆయనకి మొర్ర పెట్టాలి. ఎలా? సహనంతో. క్రైస్తవులంగా మనం నేర్చుకోవలసిన పాఠం ఇదే. ఎదుటోడు కావాలని రెచ్చగొడతాడు కొన్నిసార్లు, కావాలని మనల్ని అంటున్నాడని అర్థమైపోతాం మనకి.
కానీ మనల్ని కాదన్నట్టుగా మన ఎంక చూసుకుంటా నొసలు తెక్కిరించుకుంటా బెలూన్లు గాలి తీసినట్టు తీరుతుంటాడు కొన్నిసార్లు. ఆడు కర్మ అనుకోవాలి, వనలే అనుకోవాలి, యెహోవా అనుకోవాలి, నువ్వే చూసుకో అనుకోవాలి. అట్లాంటి వాడికి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. అలా సహనంతో కనిపెట్టుకుంటే అప్పుడు ఏం చేస్తాడంటే ఆయన మొరను ఆలకిస్తాడు. ఏంటి దేవుడు ఎన్నిసార్లు ప్రార్థన చేసినా నాకు జవాబు ఇవ్వడేంటి? దేవుడిని అడుగుతున్నట్లయితే నేనేమన్నా దారి తప్పానా అని పరిశీలించుకుంటాం. తప్పేం లేదు. ఎక్కడ నేను దేవునికి విరోధంగా లేనట్టుగానే ఉంది. ప్రార్థన కూడా బాగానే చేశాను, దేవుని సన్నిధి కూడా వెళుతున్నాను. ఎవరి మీద అసూయ ఏమన్నా ఉందా, కక్ష ఏమన్నా ఉందా, దీని ద్వారా దేవుడు ఏమన్నా ఇంకా నాలో ఉన్న లోపం సరిచేయాలనుకుంటున్నాడా? ఈ కార్యం ఎందుకు జరగట్లేదు అంటావు? జరగకపోవడానికి కారణం ఏంటంటావు? ఏదో ఉంది అని పరిశీలించుకో. ఎంత పరిశీలించినా నీ మనసులోకి అది రావట్లేదనుకో, ప్రభువా నీకు స్తోత్రం, నీ చిత్తం ఏమై ఉందో అని దేవుని చిత్తానికే దాన్ని వదిలిపెట్టి సహనంతో ఉండాలి. అంటే నువ్వు సహించుకోగలుగుతావు లేదా అనే చూస్తున్నాడు. నువ్వేదో పాపం చేసావని కాదు, నువ్వేదో వాక్యానికి దూరం అయ్యావని కాదు, నువ్వు ప్రార్థన చేయట్లేదని కాదు, దేవుని మీద నమ్మకం పోగొట్టుకున్నావని కాదు. కొన్నిసార్లు కార్యం నీకు జరగందే. నువ్వు యథార్థపరుడివే, నువ్వు మంచివాడివే, ప్రార్థన పరుడివే, సన్నిధికి క్రమంగా వచ్చేవాడివే. నీ సొమ్ము నువ్వే తింటావు, ఎదుటి వారి సొమ్ము తినవు. దేవుని సొమ్ము దేవునికే ఇస్తావు, ఆ సొమ్ము కూడా నువ్వే తినవు. నువ్వు యథార్థ బంధుడివే, యథార్థ పర్రాలువే. అయినా ఎందుకు కార్యాలు జరగవంటే అసలు మనలో సహనం ఎంత ఉందో దేవుడు కొన్నిసార్లు పరీక్షించడానికి కొన్ని పనులు ఆపుతాడు. అంతే, దేవుడు పరిశోధిస్తాడు. యోబు గారిని పరిశోధించినట్టు అబ్రహాం గారిని భక్తులందరినీ కూడా ఆయన పరీక్షిస్తాడు. పరీక్ష ఎందుకు? ప్రతిభ బయటకు రావడానికి. అంతేనా? ప్రతిభ బయటికి రావడానికి. ప్రతిభ అంటే ఆమె కాదు, ప్రతిభ బయటికి రావడానికంటే ఇప్పుడు నేను బయటికి రావాలని ఆవిడ కర్ర వేసుకొస్తే మనం ఏం చేసేది లేదు. మనలో టాలెంటు బయటికి రావడానికి పరీక్ష ఎందుకు పెడతాం? ఎవరికి ఎన్ని మార్కులు వస్తాయో అందరూ నేను బాగా చదివాను అంటారు. అందరూ పుస్తకాలు ముందేసుకు చూస్తుంటారు. వీళ్ళల్లో ఎవడు బెస్టో తేలాలి అంటే ఏం కావాలి? ఇప్పుడు పరీక్ష కావాలి. అందరూ నేను కూడా భక్తుడిని అంటున్నాం అందరం. వీరులు ఎవరు బెస్టో దేవుడు చూడాలంటే ఇప్పుడు ఏం చేయాలి? పరీక్ష పెట్టాలి కదా. అప్పుడే కదా ఎవరో ఏ తరగతిలో ఏ స్టేజీలో ఉండదో మనకు తెలిసేది. అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారు మన మొర వినకపోవడానికి కొన్నిసార్లు కారణం ఏంటంటే మనలో ఉన్నటువంటి ఓర్పుని ఆయన చూస్తాడు, సహనాన్ని పరీక్షిస్తాడు. యోబు యొక్క సహనమును గూర్చి మీరు వింటిరి కదా అన్నాడు భక్తుడు. అంతే, సహించుకోవాలి. తన స్నేహితుల కోసం కూడా ప్రార్థన చేశాడు. తన స్నేహితులు ఆయన ఏమన్నారు? దూరం నుంచి చూసి యోబేనా అట్లా ఉన్నాడంటరా, అట్ట అయిపోయాడేంటి? అది నేను మొదటి నుంచి చెప్తానే ఉన్నాను, యోబు నువ్వేదో తప్పు చేస్తున్నావు అన్నాను నేను, కానీ విన్నావా అని వచ్చి మళ్ళీ ఏం చేస్తున్నారు? నువ్వేదో పాపం చేసావు. అలావిడ కూడా అట్లాగే అంది. అందరూ అట్లాగే అన్నారు. అయినా ఒకటే, నేను నా దేవుని ఎదుట యథార్థంగా ఉన్నా. అంధకారం నన్ను గమ్మింది, గాఢంధకారం కూడా నన్ను గమ్మింది అన్నాడు ఆయన. అయినను నేను మాత్రం ఆయన త్రోవలు విడిచిపెట్టలేదు, నేను మాత్రం నాశనం చేయబడి ఉండలేదు. దేవుడు పరీక్షించాడు. తర్వాత కూడా 100 పోగొట్టుకున్నాడు అనుకో, రేపు 200 ఇచ్చాడు. అంటే దేవుడు ఆలస్యం చేస్తున్నాడు అంటే మనం ఏం చేయాలంటే సహనం కలిగి ఉండాలి. ఏదో ఒక దానికోసం అడుగుతున్నావు, టార్గెట్ పెట్టావు, వెంటనే కొన్ని అవుతాయి, కొన్ని అవ్వట్లేదు. అప్పుడు నిన్ను నువ్వు పరిశీలించుకో. దేవుడు నాకు ఎప్పటికైనా ఇస్తాడని ఒక సహనం కలిగి ఉండు. ఇవాళ నీకు ఇచ్చాడనుకో, నీకు కొన్ని అడిగింది, కొన్నిసార్లు నీకు ప్రమాదం. అంటే అది తీసుకొని దాన్ని ఉపయోగించుకునేటువంటి స్థాయి నీకు లేదనుకో, నీకు ఇవ్వడం. అయ్యా ఇప్పుడు ఒక 50 లక్షలు కావాలయ్యా అన్నావు, రైట్, మంచిదే, అది అజ్జేస్తాను ఇజ్జేస్తా నా పని ఏదన్నా అన్నావు. ఆ సొమ్ము నీ చేతికి వచ్చాక నువ్వు పాడైపోతావు అనుకో, దేవుడు ఆలోచించి అటు నీకు ఇవ్వడం. ఎందుకని ఇవ్వడం? నువ్వు పాడైపోవటం ఆయనకు ఇష్టము లేదు. కాబట్టి అదిగో అడిగితే వీలేదు చూసావా అని అడిగితే ఎట్లా, అలిగితే ఎట్లా? ఒక టైం వస్తుంది, ఆ టైంలో 50 లక్షలు కాదు, 1 కోటి రూపాయలు నీకు ఇచ్చినా వాటిని ఎంతవరకో అంతవరకే వాడతావు తప్ప ఆయన మీద నుంచి మనసు పోదాం.
అప్పుడు ఇస్తాను నీకు. నీ మేలు కోరాడు కాబట్టి. నీ సావు నువ్వు చావరా అని చిన్న కుమారుడికి ఆస్తి పంచినట్టు పంచిచ్చేసాడు అనుకో, అంతా బాగొట్టుకొని ఊగుళ్ళాడుకుంటూ ఇంటికి రావటమే మళ్ళీ. అంతేనా? అంటే ఏది ఎప్పుడు ఇవ్వాలో దేవునికి బాగా తెలుసు. ఇప్పుడు మనం బ్లేడు రేజర్ తీసుకొని చక్కగా షేవింగ్ చేస్తున్నాం అనుకో, చిన్నపిల్లడు తప్పటాడుగులు వేసుకుని వచ్చి నాకు ఇవ్వు డాడీ నాకు ఇవ్వు అంటున్నాడు. ఏంటది? ఆ బ్లేడ్ ఇమ్మంటున్నాడు. ఇప్పుడు పిల్లడు అంటే నీకు ఇష్టమేగా, ఇచ్చేస్తాడా నాన్న బ్లేడు? మన బంగారం అది కొత్తది తీసుకో, పాతది ఎందుకన్నా కొత్తది తీసుకో అని సీల్ చేసి ఇచ్చి ఈడి పని ఇటు చేసుకుంటున్నాడు అనుకో, ఆడు అక్కడికి వెళ్ళి ఒళ్ళంతా కోసుకుంటాడు. ఇడి దిగిందని అంటాడు, ఇట్ట అంటాడు, అట్ట ఆడు ఎడి తిప్పుతాడు, చేయి ఆడికి తెలవదు, దాన్ని వదలడు. అది ఎక్కడ పడితే అక్కడ. ఇప్పుడు తప్పేవాళ్ళది ఇచ్చినోడిదిగా. అంటే ఆడికి ఇవ్వాలా వద్దా అనే ఆలోచన కూడా నాన్నకు ఉండాలి వద్దా? అరే వీడికి బ్లేడ్ ఇస్తే ఉపయోగం, శాఖలు ఇట్టేవు సీకుతాడు కావాలంటే. అది కూడా ఎవరో వాడు జలుబు చేస్తే మళ్ళీ ఏదన్నా వసద్దామనని ఏది ఇవ్వాలో ఏది ఇవ్వకూడదు ఎరిగి ఉండాలి. ఇచ్చేవాడికి తెలుసు. అలాగే నీ తండ్రికి తెలియదు అనుకున్నారు. నీకేం కావాలా? నీకు ఎప్పుడు ఏది కావాలో ఆయనకు తెలుసు అన్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. వస్త్రాలు లేవే అని నువ్వెందుకు బాధపడతావు? ఆహారం లేదని ఎందుకు బాధపడతావు? సరే ఇల్లు లేదే అని ఎందుకు బాధపడతావు? నీ ప్రయత్నం నువ్వు చేయి, తగిన సమయమందు ఆయన నీకు అనుగ్రహిస్తాడు. అది నీకు ఆశీర్వాదం అవుతుంది. కాబట్టి సహనంతో కనిపెట్టుకోవాలట. అప్పుడు ఆయన ఆలకిస్తాడు. ఆయన ఆలకించి ఏం చేశాడు? ఆయన నాకు చెవి యొగ్గాడు అని చెప్తున్నాడు. ఆయన ఏం చేశాడు? నాకు చెవి యొగ్గి అంటే ఏం చెప్తున్నాడు? జాగ్రత్తగా విన్నాడు. ఇక అయిపోద్ది ఆ పని. రెండోది అన్నాడు నా మొర ఆలకించాడు. ఇక అయిపోయినట్టే ఆ పని. మూడోది అన్నాడు జగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తాడు. అంటే ఎక్కడుండి మొర పెట్టాడు భక్తుడు? ఇప్పుడు జగటగల దొంగ ఊబి. దొంగదంటే ఆ దొంగతనం చేసిందని కాదు, మనకు మామూలు నేలలాగే అనిపిస్తుంది. అన్ని ఆకులు అలవలు ఉండే, అది ఊబని మనకు తెలియదు. మామూలుగా మాట్లాడుకుంటూ వెళ్తున్నాం, దాంట్లో పడిపోయాం, దాంట్లో ఉండేది మునిగిపోతున్నాం. అప్పుడు మొరపెడితే ఆయన విని ఏం చేశాడు? జగటగల దొంగ ఊబిలను ఆయన నన్ను పైకెత్తాను. అది ఊబి మామూలు ఊబి కాదు, జగట. జగటగల అంటే జగటమన్ను అంటే బంకమన్ను అని అర్థం. అంటే అంటుకుంటే వదలదే కదా, అది వదిలించాలన్నాడు. గోంగూర పచ్చడిలాగా. ఇప్పుడు గోంగూర ఎక్కడ ఉండి చచ్చింది అట్లా అంటే ఏదో ఇప్పుడు గోంగూరతోనూ భోజనం చేసినా ఒక చేయి ఇటు కడిగితే అయిపోతుంది. ఇదివరకు ఈ చేయి కలిపి ఒక నీళ్ళు పోయాలి, అప్పుడు కానీ వదిలేదు కదా. అంతే, నానబెట్టి కడిగితే తప్ప ఉండదు. మరి అంటే సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నా. అల్లుడు అబ్బాయి అంట, నాన్న మా అత్తగారు రమ్మన్నారు పండక్కి, మా అత్తగారింటికి వెళ్తున్నానని వెళ్ళాడంట. మరి ఎప్పుడు రమ్మంటావు? మరి చేను చెట్టు ఎన్ని రోజులు రమ్మంటుంటే, రే నీ చేతి మీదకి చేయి ఎక్కినప్పుడు రారా, అప్పుడు దాకా రామాకు అన్నాడంట. చేతి మీదకి చేయి ఎక్కితే రావటం ఏంటి అనుకొని వెళ్ళాడు అత్తగారింటికి. అత్తగారితో మామగారిది ఇల్లు. అందరూ ఏమంటారు? రా అత్తగారింటికి వెళ్ళదా పండక్కి? అత్తగారిది. అత్తగారు ఏం పెట్టారా? అత్తగారు పెడుతుండే మామగారు అంటే అన్నింటికి ముందు అత్తగారేనా? అంతే. అత్తగారు లేకపోతే అది ఇల్లు అంటారు ఇప్పుడన్నా? ఆడమనిషి లేకపోతే ఇల్లేనది? ఇల్లు కాదు, ఆడమనిషికున్న విలువ అది. సరే వెళ్ళాడట. వెళ్ళిన రోజున వేట మాంసం తెచ్చారు. బాహా అనుకున్నాడు ఫుల్గా. ఆ రెండో రోజున అబ్రహాం గారు దిగారు, పర్వాలేదు అనుకున్నాడు. మూడో రోజున పేతురు గారు వచ్చారు. నాలుగో రోజున షానా గారు వచ్చారు. ఐదో రోజున యోనా గారు వచ్చారు. వారం రోజులు అయిపోయింది, వీడు వెళ్తారా? ఆ రకం తెచ్చిపెట్టి వీడెందుకు వెళ్తాడు? క్షేమం చేయి అక్కట్లేదు, వెళ్ళట్లేదు. ఇక లాభం లేదు బాబు, వీడు వెళ్ళేటట్లేడని పప్పుసారు కాశారు. ఆ తెల్లారు ఏం చేసినట్టే గోంగూర పచ్చడి చేశారంట. ఇక్కడ వెళ్ళేటట్లేడని చేయి అడుగుతుంటే వదలతలా. ఇక ప్లేట్ నిండుతుంది తప్ప నీళ్ళతో వదలతలా. ఎక్కడికి అదే బయట కడుక్కోమన్నారు. బయటకు వెళ్ళి డబ్బాతో నీళ్ళు పోసి కడుగుతున్నాడు కానీ పోట్లా. బామర్దే కదా రమ్మని నీళ్ళు పోయమని 2 చేతులతో. అప్పుడు గుర్తొచ్చాడు వాళ్ళ నాన్న, నీ చేతి మీదకి చేయెక్కినప్పుడు రారా అంటే అప్పుడుతో నీ మర్యాద అయిపోయింది. అక్కడ ఉన్నామనుకో తర్వాత ఏం చేస్తారనుకున్నా, ఆ పొయ్యిలో 4 ఎండుమిరకాయలు వేసి అట్టట్టు వేడి చేసి ఆ బూడిదలోంచి బయటకు తీసి అది ఉప్పేసి పిసికి మళ్ళీ దాంట్లో ఉల్లిపాయ మామూలుగా ముక్కలు కోసేస్తే మళ్ళీ ఆడు వెళ్ళామనని నోటుతో గొరికాడు చూస్తున్నాకే కలిపి అక్కడ దాకా రాకుండా ఏం చేయాలి ఇప్పుడు?
వెళ్ళిపోవాలి. కాబట్టి జగట అంటే అది. ఆ జగట గల దొంగ ఊబిలో పడిపోయి ప్రార్థన చేస్తే ఆయన ఏం చేసి చెయ్యందించి ఆయన నన్ను పైకెత్తాను. పైకెత్తి ఏం చేశాడు? ఆయన మొరాలకిస్తే జరిగే మేలు చూడండి. నా పాదములు బండ మీద స్థిరపరిచాడట. బండ మీద నిలిపి అడుగులను ఏం చేశాడు? స్థిరపరిచాడు. ఎక్కడ స్థిరం చేసింది? బండ మీద, ఊబిలో కాదు. అయితే బండ మీద అన్నా ఉండాలి, లేకపోతే ఊబిలోనన్నా ఉండాలి. ఊబిలో ఉండవాడిని తీసుకొచ్చి బండ మీద నిలబెడితే ఎలా ఉంటుందండి? అయిపోయింది అనుకున్నాం. ఇక ఇల్లు ఒళ్ళు అన్నీ అమ్ముకొని ఇక దేశాంతరం పోవటమే, పిల్లజాలను వేసుకొని ఊళ్ళో లేకుండా పోయాడు అంటే ఇడిపోయాడు అనే పరిస్థితిలో దేవుడు ఏదైనా అద్భుతం చేసి, అయ్యా నీకు ఇంత అమౌంట్ ఇస్తాం, మా కింద కాంట్రాక్ట్ ఈ వర్క్ చేయాలి, నువ్వు ఒక సంవత్సరం పాటు మా కింద ఉండు, ఇదిగో ఈ 5 లక్షల ముందు అడ్వాన్స్ తీసుకో, ఈ సంవత్సరం పాటు మా దగ్గర నువ్వు పని చేయాలి, నీకు ఇది ఇన్ని సెలవులు ఇస్తాం, ఇన్ని అవి చేస్తాం అని ఎవడో వస్తాడు. ఆ డబ్బులు తీసుకుంటాం, అవతల మొఖాన్ని కొడతాం, ఈ 5 ఏళ్ళు ఇక్కడే ఫ్యామిలీ, నీకు అద్దె లేదు ఏమి లేదు, ఇక్కడే ఉండు అన్నారు. ఎంత బాగుంటుంది అప్పుడు? అంటే మునిగిపోయే వాడిని తీసుకొచ్చి బండ మీద పెట్టినట్టు. కాబట్టి జగట గల దొంగ ఊబిలో నుండి ఆయన పైకెత్తి పాదములు బండ మీద నిలిపి అడుగులు స్థిరపరిచాడట. ఇక అప్పుడు ఎట్లా ఉంటుంది? అప్పుడు ఏం చేస్తాడు? అప్పుడు యెహోవా నీ నామము అని పాటలు పాడుతుంటాడు. అంతేనా? ఆ కింద అదే రాశాడు. ఏం రాశాడు? క్రొత్త కీర్తన నా నోట ఉంచాను. ఇక పాడతాడు. ఇక పాటలో ఇప్పుడు మునిగిపోయేవాడిని పైకి తీసుకొచ్చి ఒడ్డున పెడితే పాటలు పాడతాడు కదండి. క్రొత్త కీర్తన పాడుతుంటే అందరూ చూస్తుంటారు, ఏంటబ్బా నిన్నటిదాకా నిన్నటి వరకు ఈయనేదో ఆ ఇబ్బంది ఈ ఇబ్బంది, రోజు వీడు వస్తున్నాడు ఇవాళ రేపు ఎలం వేస్తారేమో అనుకుంటున్నాం. ఇది ఆ చేను ఎలం వేస్తారా, పొలం ఎలం వేస్తారా, ఇల్లు ఎలం వేస్తారా, తపేళ దాఖలు బయట పడేస్తారా, ఆ బండిని తాళం వేసి లాక్కుపోతారా అని చూస్తుంటారు చుట్టుపక్కల వాళ్ళు. మంచి విషయాలు కదా. కానీ తీరా చూడపోతే పాటలు పాడుతున్నారండి బిర్యానీ వండుకొని. ఏం జరిగింది ఇక్కడ? వాళ్ళు మందిరానికి వెళుతున్నారంట, యేసయ్యను నమ్ముకున్నారంట, ఆయన పైకి లాగాడు, బండ మీద నిలబెట్టాడు, అన్నీ క్లియర్ చేసేసాడంట యేసయ్య. అవునా? అందుకు పాడుతున్నారా అని చుట్టుపక్కల వాళ్ళు ఏం చేస్తారు? అనేకులు దానిని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. దేవునికి మహిమ కలుగునగాక. మనలను బట్టి అనేకులకి ఏమవుతారు? నేను కూడా వస్తానయ్యా ప్రార్థనకి, ఎంత గొప్ప దేవుడా, నేను కూడా వస్తానని దేవుని యందు భయము భక్తి ఎవరిని బట్టి ఉంచుతారు? మనల్ని బట్టే. అనేకులే. ఎవరిని బట్టి? మనల్ని బట్టే. ఎందుకని? ఆయన మన మొర్రను ఆలకించి జవాబు ఇచ్చాడు కాబట్టి ఈ కార్యం జరిగింది. 1 నీతిమంతుల మొర వింటాడు, 2 ఓర్పు కలిగి మొర్ర పెడితే వాళ్ళ మొర వింటాడు. ఓర్పు లేకపోతే ఆయన ఆలకించడు. ఒక మాట గబికిని చూపించి ముగించేస్తాను, సమయమైంది కాబట్టి త్వరగా. కీర్తనల గ్రంథం 55వ కీర్తన 17వ వచనం. 55వ కీర్తన 17వ వచనం. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొర్ర పెట్టుకొందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. దేవునికి మహిమ కలుగునగాక. ఎప్పుడట ఈయన మొర్రపెట్టింది, ప్రార్థన చేసింది? సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున ఆయన మొర్రపెట్టాడట. దేవునికి మనం మొర్రపెట్టాలి. ఎప్పుడు? ఇదివరకే నేను బాగా మొర్రపెట్టేవాడిని అండి. అబ్బో, ఒకప్పుడు నేను మొర్రపెడితే అసలు మామూలుగా ఉండేది కాదండి. ఒకప్పుడు నేను ప్రార్థన చేస్తే నొప్పులు రాలేయండి. ఒకప్పుడు ప్రార్థన చేస్తే దడదళ్ళు ఆడిపోయేదండి. ఒకప్పుడు కాదు. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున. సాయంకాలం అనేది ఎప్పుడొస్తే అప్పుడే, సంవత్సరానికి ఒకసారి వచ్చినా సరే. సాయంకాలం సంవత్సరానికి ఒకసారి వస్తుందా? రోజు వస్తుంది. అంటే రోజు ఏం చేయాలి? ఇప్పుడు మనం ప్రార్థన చేసి ధ్యానించాలి. ఉదయం ఎప్పుడొస్తే అప్పటికి, 6 నెలలకు ఒకసారి ఉదయం వచ్చిందనుకో, అప్పుడే. ఉదయం ఎప్పుడు వస్తుంది? అంటే రోజు ఏం చేయాలి? ఆయన్ని ధ్యానించాలి. తర్వాత మధ్యాహ్నం ఎప్పుడు వస్తుంది? రోజు వస్తుంది. అంటే దాదాపు రోజుకి 3 మారు
ప్రార్థన చేసుకోవాలి, ధ్యానించాలి. అప్పుడు వారి మొరనంట ఆయన ఆలకిస్తాడు. అలా చేస్తే ఏం జరుగుద్దంటే శత్రువులు రాకుండా చేస్తానన్నాడు అక్కడే, తర్వాత సమాధానం కలుగజేస్తానన్నాడు అక్కడే, తర్వాత నేను ప్రాణాన్నే విమోచిస్తాను అన్నాడు. అలా గనక మనం చేయగలిగితే, అలా మొరపెట్టగలిగితే, అలా ప్రార్థన చేయగలిగితే, దేవునికి విన్నపం చేయగలిగితే అలా ఉంటుంది. దేవునికి ప్రతి విషయంలో కూడా మనం కృతజ్ఞతలు చెప్పాలి. దేవుని మనం ఆరాధించాలి, దేవుని స్తోత్రించాలి. దేవునికి మనం మన విన్నపాన్ని తెలియజేస్తే ఆయన ఆలకిస్తాడు. భోజనం చేసేటప్పుడు కూడా కొంతమంది ప్రార్థన చేసుకోవట్లేదు విశ్వాసులు. సరే, అవిశ్వాసుల సంగతి మనకెందుకు? మందిరానికి వచ్చి ప్రార్థనకు వచ్చి వాక్యాలు వినేవాళ్ళు కూడా ఆహారం తినేటప్పుడు కూడా ప్రార్థన చేయకుండా తింటారు కదా. కొంతమంది తింటారా? తింటారు. పెట్టడమే, గబాబు కలుపుకొని తింటమే తప్ప, ఏసయ్యా ఈ ఆహారం నాకు ఇచ్చావు, నీకు వందనాలు, ఇది తింటున్నాను, నాకు ఆరోగ్యం ఇచ్చి నీ పరిచర్యలో వాడుకో. ఈ ఆహారం సిద్ధం చేసిన వాళ్ళకు మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించు, ఆమెన్ అంటే ఎంత బాగుంటుంది. అంతే తప్ప తినుకుంటా బే క్లాస్ ఉందండి కూర, బా అదర కొట్టేసావు, ఏది 2 ముక్కలే, అంతే నాకు ఎప్పుడు అసలు అది వండుతుంటేనే రానే, కానీ అంటమే తప్ప కనీసం అయిందగాళ్ళలాగా అయిందగాడని ఒకడు ఉండాలి, మీకు తెలియదు. కూర ఉడికే వరకు అయిందా అని కూడా ఒకసారిలో తిరుగుతున్నాడంట. కూర ఏమో తెచ్చుకున్నాడు 2 కేజీల మాంసం, అలా వండుతుంది, అయిపోతుంది. ఇక వండటం మొదలెట్టిన దగ్గర నుంచి సొక్కా ఇప్పి వరణాలు తిరుగుతున్నాడు, 2 చేతులు వెనకాలు కట్టుకొని, అయిందా అవుతుందండి ఇంకా అయిపోయింది, ఇక దింపటమేనండి, మసాలా నూరుతుంది వెళ్ళి, ఇక ఇది దాంట్లో చేసి ఇక దింపటమే. అయిందా అని ఇంకెంతసేపు అని ఇక దింపే ముందు దాకన ఒక తన్నుదన్నాడు అంట, మొత్తం పోయింది. నాకు అన్నం పెడతావా సత్తావా అన్నాడు. పెడతావా సత్తావా అంటే ఇప్పుడు ఇది మొత్తం దన్నేసాడని చెప్పి అన్నం పెట్టుకొచ్చి ఊరగాయ ముక్క వేసుకొచ్చింది. ఊరగాయ ముక్క వేసుకొచ్చేసరికి ఈ ఊరగాయ ఉండబట్టేగా నువ్వు ఇది వేసుకొచ్చి పెట్టేవని ఆ కొండ తీసుకెళ్ళి బజార్లో బారేసాడు. అరే మాయలోడు ఇంత పని చేసాడని పై పచ్చడి ఎత్తుతుందంట గిన్నె తీసుకెళ్ళి, పరిగెత్తుకుంటూ వెళ్ళి తొట్లో బకెట్తో నీళ్లు ముంచి ఆ ఊరగాయ పచ్చడిని ఒక బకెట్ నీళ్ళతో కొట్టేసాడు. అంటే అయిందా గడు పని అట్టుంటుంది. అంటే కంగారు అనమాట. అది సహనం లేనోడి పని అట్టుంటుంది. ఓర్పు లేను ఓడి పని అట్టా ఉంటుంది. ఇప్పుడు అయింది అక్కడక్కడ జరగకపోతే కదా నువ్వు అటు వెళ్ళొస్తే ఈ లోపు ఉంటుందిగా. కాబట్టి అలా ఉంటుంది అనమాట. కాబట్టి సాయంకాలం, ఉదయం, మనం మధ్యాహ్నం ఆయనకి మొరపెట్టాలి. భోజనం చేసుకునేటప్పుడు ఏం చేయాలి? కానీ అప్పుడన్నా ప్రార్థన చేసుకుని తినాలిగా. తినాలి. జంతువులను కొంతమంది వీడియోలో చూపిస్తున్న కుక్కలు కూడా ప్రార్థన చేసుకొని తింటున్నాయి కొన్ని. కాబట్టి ఆయన ఆలకించే దేవుడు మనకున్నాడు, మనం భయపడొద్దు. మన దేవుడు ఎవరు? ఆలకించేవాడు. నీ మొర ఆలకిస్తాడు, నీ ప్రార్థన ఆలకిస్తాడు. మనం పెట్టే ప్రతి విన్నపం కూడా ఆయన సన్నిధికి అర్జీ చేరుతోంది. మనం ఒక అర్జీ రాసి పెడితే దాన్ని పరిశీలిస్తాడు ఆయన. పరిశీలించలేదనుకో మళ్ళీ జ్ఞాపకం చేస్తూ ఉందాం, అయ్యా నీకు ఒక విన్నపం చెప్పాను, కాస్త అది చూడమంటే, అండి మన ఫలానా అబ్బాయి నేను కంగారు పడుతున్నాడు, అడుగుతున్నాడు, ఏంటి అర్జీ ఒకసారి తీ బయటికి అంటాడు అక్కడున్న దేవతతో. అలాగే ప్రభువా అని ఇలా తిరగేసి ఇదండి విన్నపం, సరే ఇంక 2 రోజులు ఆగు, మనం ఇంకా అడుగుతుంటాం. ఆ 2 రోజులు అయిన తర్వాత రైట్ ఇప్పుడు ఇవ్వచ్చులే పంపించు అంటాడు దేవుడు. ఆ సమాచారం మన దగ్గరికి వచ్చేస్తుంది, అడిగింది మనకు దొరికేస్తుంది. అప్పుడు పాటలు పాడతాం, కీర్తనలు పాడతాం, స్తోత్రం చెప్తుంటాం. చుట్టుపక్కల వాళ్ళకి ఆశ్చర్యం, ఏం జరిగింది వాళ్ళ దేవుడు ఏదో చేశాడట, ఆలకించాడంట. అయితే మేము కూడా మీ దేవుడిని మేము ప్రార్థన చేయవచ్చా, మాకు కూడా చేస్తాడా? అందరికీ చేస్తాడు, రండి అని అందరినీ సమకూరుస్తాం. వచ్చిన తర్వాత ఇదిగో నువ్వు నీతిమంతుడు అవ్వాలనైనా, నువ్వు కనిపెట్టుకోవాలనైనా, ఇలా అడగాలనైనా వారికి కూడా చెబుతాం. వారు కూడా మనలాగే అప్పుడు ఆశీర్వాదాలు అనుభవిస్తారు. అట్లాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక.